అందరికీ. ఇవి బీట్రూట్ రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, ఎవరైతే చిన్నపిల్లలు బీట్రూట్ తిన్నారో వాళ్ళకి ఇట్లా జొన్న రొట్టెలలో చపాతీలలో చేస్తే చాలా బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు ఇవి ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా? జొన్న రొట్టెలు చేస్తున్నా కదా, జొన్న రొట్టె మంచిగా రావాలంటే మంచిగా జిగి రావాలి పిండి. అందు గురించి కొన్ని నీళ్ళు పోసి బాగా మసలాల నీళ్ళు బాగా మసులుతున్నాయి. దీంట్లో కొంచెం పిండి వేసి కలుపుతాం. జొన్న పిండి కొద్దిగా వేసి కలిపితే రొట్టె మంచిగా వస్తుంది మనకు. ఇలా ఇది బీట్రూట్. ఈరోజు స్పెషల్ బీట్రూట్ రొట్టెలు. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే బీట్రూట్ తినండి అంటే అస్సలు తినరు. కాబట్టి చిన్నపిల్లలకి ఇష్టంగా తినేటట్లు ఏం చేయాలంటే బీట్రూట్ను సన్నగా దీన్ని మొత్తం కడిగి మొత్తం ముక్కలు కోసి పెట్టిన. ఇక ఇవి బీట్రూట్ ముక్కలు. ఈ బీట్రూట్ ముక్కలు ఏం చేస్తా అంటే ఇప్పుడు జార్లో వేస్తా, మిక్సీ జార్లో. మిక్సీ పట్టి పిండిలో కలుపుతా. కొన్ని వాటర్ వేస్తా. కొన్ని వాటర్ వేసి ఇప్పుడు మిక్సీ జార్ వాడతా. ఇందాక రొట్టెల గురించి వేడి చేసుకున్నాం కదా పిండి. ఆ పిండి మంచిగా ఇట్లా జిగి వచ్చేసింది పిండికి. దీంట్లో మనం ఇంతకుముందు అనుకున్న బీట్రూట్ ఉంది కదా, బీట్రూట్ జ్యూసు ఇక మిక్సీ జార్లో పట్టిన అది కొంచెం వేసుకుంటూ పిండి కలుపుకుంటా. ఇంకా ఇది జొన్న పిండి. బీట్రూట్ కలిపిన ఇక ఎంత మంచి కలర్ఫుల్గా అయ్యింది. ఇప్పుడు ఇవి స్పెషల్ రొట్టెలు, జొన్న రొట్టెలు ఈరోజు. ఇట్లా పెట్టుకొని ఇట్లా కొట్టేసేయాలి. ఇది చూడడానికి కూడా మంచిగా కలర్ఫుల్గా ఉంటాయి. పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి బీట్రూట్ చాలా మంచిది. వేసిన తర్వాత నీళ్ళు పట్టుకోవాలి. చేతులకు అట్లనే డైరెక్ట్ పెడితే చేతులు కాలుతాయి కాబట్టి ఇట్లా బట్ట తీసుకోవాలి. బట్ట తీసుకొని ఇక మెల్లగా ఇట్లా అనుకోవాలి. మనం ఇట్లా రొట్టె గుళ్ళలో బట్ట వేస్తే రొట్టె మంచిగా మెత్తగా ఉంటాయి. లేకపోతే ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది. ఇంకా కొంచెం ఇట్లా
విధంగా చేసుకోవాలి. హెల్త్కి చాలా మంచివి. ఈ బీట్రూట్ గుజ్జును మనం జొన్న పిండిలో వేసుకుంటే జొన్న రొట్టెలు ఈ విధంగా అవుతాయి. చపాతీల పిండిలో కూడా వేయచ్చు. అదేవిధంగా పూరి పిండిలో కూడా వేస్తే చాలా మంచిగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. ఎవరైతే బీట్రూట్ని ఇష్టంగా తినరో వాళ్ళకి చాలా మంచిది. ఇది చాలా హెల్తీ ఫుడ్. అదేవిధంగా ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.